హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్లగ్ ఇన్ జర్నీస్. ఈరోజు మన దగ్గర డాక్టర్ హర్ష గారు ఉన్నారు. అండ్ హర్ష గారు వచ్చేసరికి నెక్సాన్ EV 45 కిలోవాట్ వాడుతున్నారు. హర్ష గారి దగ్గర నుంచి మనం వాళ్ళ ఓనర్షిప్ ఎలా ఉందనేది కనుక్కుందాం. అండ్ హర్ష గారు వచ్చేసరికి చాలా లాంగ్ ట్రిప్సే చేశారు, అరౌండ్ 2000-4000 కిలోమీటర్స్ దాకా. మీరు కూడా ఏదైనా లాంగ్ ట్రిప్ చేయాలనుకుంటే మాత్రం హర్ష గారి ఎక్స్పీరియన్స్ అయితే బాగా పనికొస్తుంది. హర్ష గారు మీ గురించి చెప్పరండి. హాయ్ అండి, నా పేరు డాక్టర్ హర్ష. నేను జనరల్ ప్రాక్టీస్ ఉంది నాకు, అండ్ ఐ ఆల్సో రన్ హెల్త్ టెక్ కంపెనీ అండి. ఓకే. సో నా ఈవీ జర్నీ కార్స్ అనేవి నాకు ఎప్పుడు దే ఆల్వేస్ బీన్ ప్యాషనెట్ అబౌట్ కార్స్. ఈ ఒక 20 years ఆఫ్ డ్రైవింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ కార్స్, ఓనింగ్ మల్టిపుల్ కార్స్ తర్వాత మా ఈవీ జర్నీ అనేది నాకు 1.5 year బ్యాక్ స్టార్ట్ అయింది. సుమారుగా ఎండ్ ఆఫ్ జనవరి లాస్ట్ ఇయర్. ఈవీకి షిఫ్ట్ అవ్వడానికి మెయిన్ కారణం ఆ టైంలో ఏంటి అంటే, మై రన్నింగ్ ఒకటి బాగా పెరిగి ఐ వాజ్ కవరింగ్ ఓవర్ 2000 kilometers a month. సో ఈవీతో కాస్ట్ సేవింగ్ ఉంది అనే ఐడియాతో ఈవీని ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టాను. బట్ ఈ 1.5 year జర్నీ ఐ హ్యావ్ కవర్డ్ అరౌండ్ 35,000 kilometers. అక్కడ అర్థమైంది ఏంటంటే ఈవీకి ఉన్న బెనిఫిట్స్ కానీ, ఈవీతో ఉన్న కంఫర్ట్స్ కానీ ఆర్ ఫార్ మోర్ దెన్ జస్ట్ ద కాస్ట్ సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్. బట్ ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్ ద ఈవీ లైఫ్ ఫర్ 1.5 years, ఐ డోంట్ థింక్ నేను ఎప్పుడు మళ్ళీ పెట్రోల్ ఆర్ డీజిల్ వెహికల్ ఓనర్షిప్ని చూస్తాను అని నేను అనుకోవట్లేదు. ఓకే. సో ఈవీ కొన్న బిగినింగ్లో ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు మనకి లాస్ట్ 6 monthsలో సో మెనీ పైనీర్స్, ఇప్పుడు గౌతమ్ గారు లాగా ఇంతమంది అవేర్నెస్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. 1.5 year బ్యాక్ అంత అవేర్నెస్ లేదు. ఒక 2-3 తెలిసిన ఫ్రెండ్స్ కానీ, పేషెంట్స్ కానీ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ నుంచి నేర్చుకోవటమే. సో చాలా డౌట్స్తో ఎంటర్ అయ్యాము ఈవీ స్పేస్లో. అండ్ నెక్సాన్ 45 చూస్ చేసుకోవడానికి ప్రైమరీ రీజన్ అప్పుడు ఏంటి అంటే, ఇట్ వాజ్ ఇన్ మై బడ్జెట్. సెకండ్, ఉన్న అన్ని కార్స్లో నెక్సాన్ కొంచెం ఎక్కువ సేల్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో ఒకవేళ ఇష్యూస్ వచ్చిన స్పేర్ పార్ట్స్కి దానికి ఇట్స్ హేలో కార్ ఫర్ టాటా మోటార్స్ అని ఆ ధైర్యంతో తీసుకున్నాము. తీసుకున్నాక జర్నీ హ్యాస్ నాట్ బీన్ 100% స్మూత్ అని చెప్పను. చాలా లెర్నింగ్ కర్వ్ ఉంటుంది, చాలా కాదు. అది ఎవరన్నా నాకు చెప్పుంటే చాలా క్విక్గా తెలిసిపోయేది. మీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మాకు ఉపయోగపడుతుంది. హోప్ఫుల్లీ నా ఎక్స్పీరియన్స్ ఇంకొకరికి ఉపయోగపడుతుంది అంటే వెరీ హ్యాపీ. అండ్ హర్ష గారు, ఇప్పుడు నెక్సాన్ తీసుకునే ముందర మీరు ఏ కార్స్ అప్పట్లో ఎక్స్ప్లోర్ చేశారు? సో నెక్సాన్ తీసుకునే ముందు మై కార్ ఓనర్షిప్ అక్రాస్ అంటే నాది అంటే ఫ్యామిలీలో ఓవర్ ద లాస్ట్ 25 years వీ హ్యాడ్ స్టార్టింగ్ ఫ్రమ్ మారుతి 800, ఒక 2-3 ఆల్టోస్, ఒక BMW X1 డీజిల్. నేను పర్సనల్గా చాలా ఎక్కువ వాడింది ఒక ఫోర్డ్ ఫిగో డీజిల్, స్విఫ్ట్ డీజిల్ అండ్ హోండా సిటీ పెట్రోల్. అండ్ ద కార్ జస్ట్ బిఫోర్ నెక్సాన్ వాడిన బండి S-Cross ఆటోమేటిక్ పెట్రోల్. ఓకే. సో అగైన్ నో రిగ్రెట్స్ విత్ ఎనీ ఆఫ్ మై ఓల్డ్ కార్స్. ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ గ్రేట్. But I'm the happiest with my Nexon. And both the sale journey, purchasing, buying journey, traveling journey, service journey, anni kuda it has been so far minor hiccups tappa levu. And a minor hiccups maku inni cars own chesamu, we've always had hiccups. We've had BMW highway lo tire rupture అయిపోయి సిటీ నుంచి 200 kilometers దూరంలో డోనట్ టైర్ పెట్టుకొని 50 kilometersలలో 200 kilometers ట్రావెల్ చేసిన ఎక్స్పీరియన్సెస్ అంతా ఉన్నాయి. కాబట్టి హికప్స్ అనేవి అన్ని కార్స్కి ఉంటాయి. ఓకే. మనకి వీ నీడ్ టు నో మన కార్కి వచ్చే కామన్ హికప్స్ ఏంటి, దానికి ఎట్లా ప్రిపేర్డ్ ఉన్నాము అని. అండ్ సార్, ఇప్పుడు నెక్సాన్తో వేరే వెహికల్స్ ఏమైనా నెక్సాన్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకొని చూసేమన్నారు కదా, అప్పుడు కూడా ఒక 1.5 year క్రితం 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆప్షన్స్ మీరు ఏమైనా చెక్ చేశారా, డైరెక్ట్ నెక్సాన్కి వెళ్ళారా? లేదండి. సో ఈవీ జర్నీ స్టార్ట్ అయినప్పుడు వీ స్టార్టెడ్ విత్ ఫస్ట్ ఈవీ కదా, లైఫ్లో రిస్క్ తక్కువ తీసుకుందాము. అండ్ మైండ్లో ఒకటే ఉంది, ఈవీ అనేది సిటీ కారే అనుకొని డిసైడ్ అయ్యాను అనమాట. ఓకే. సో అసలు ఆ టైంలో ఆలోచనలో కూడా లేదు ఏంటంటే నేను ఒక ఈవీలో ఇన్ని లాంగ్ ట్రిప్స్ చేయగలుగుతాను, ఇంత ఈ డిస్టెన్సెస్ ట్రావెల్ చేయగలుగుతాను అనేది అసలు ఐడియా లేదు. సో ప్లాన్ వాజ్
నెక్సాన్ ఉంటుంది, తర్వాత ఇంకొక ఇన్నోవా ఉంది మా దగ్గర, ఒక హై క్రాస్ పెట్రోల్ ఉంది. సో ఈ లాజిక్ పెట్టుకొని ఏమనుకున్నాను అంటే మనము సిటీ వరకు పెట్టుకుందాంలే అన్న ఐడియాతో తీసుకున్నా. అండ్ అక్కడ బడ్జెట్ థింక్ చేయటం మొదలుపెట్టాను. ఓకే. బట్ అట్ ద సేమ్ టైం ఒక 4 కార్స్ని షార్ట్ లిస్ట్ చేసుకున్నాను. ఓకే. వన్ వాజ్ ద నెక్సాన్ ఈవీ ఒకటి. ఐ వాజ్ విల్లింగ్ టు స్ట్రెచ్ అప్ టు ద BE6. టాటా కర్బ్ 55 ఒకటి వచ్చింది అప్పుడే. ఇట్ వాజ్ మేబీ 6 months or 7 months ఈవీ వర్షన్ వచ్చి. అండ్ MG ZS EV. సో ఈ 4 ఐడియాలో పెట్టుకొని స్టార్ట్ చేసిన ప్రాసెస్ ఇది. ఓకే. నెక్సాన్ షార్ట్ లిస్ట్ చేయడానికి ఏంటి అంటే సిటీ కోసం ఇట్ వాజ్ స్మాల్ ఇనఫ్, 45 kW బ్యాటరీ బాగుంది. ఫీచర్స్ వైజ్ కూడా తీసుకుంటే టాప్ ఎండ్ వర్జనే తీసుకుందాం అనుకున్నా కాబట్టి వెంటిలేటెడ్ సీట్స్, 360-degree కెమెరా అండ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, వైర్లెస్ కార్ ప్లే ఇవన్నీ ఉండేసరికి ఇట్ మేడ్ అ లాట్ ఆఫ్ సెన్స్ ఫర్ అస్ ఆ టైంలో దట్ వీ షార్ట్ లిస్ట్ ద నెక్సాన్. ఓకే. అండ్ ఫార్చునేట్లీ డీలర్షిప్ ఎక్స్పీరియన్స్ కూడా జాస్పర్ నుంచి తీసుకున్నానండి. జాస్పర్ వాజ్ యాజ్ అ డీలర్ అండ్ యాజ్ ద సేల్స్ టీమ్ ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎక్కడ ట్రబుల్ చేయలేదు. ఓకే. లిటిల్ బిట్ ఆఫ్ ఛాలెంజ్ ఈ మధ్య అన్ని కార్స్కి అవుతుంది. మాకు తర్వాత తీసుకున్న వేరే కార్స్ కూడా వచ్చిన ఇష్యూ ఇన్సూరెన్స్ దగ్గర. బట్ లక్కీలీ డీలర్ వాజ్ కోఆపరేటివ్. డీలర్ డిడ్ అలౌ అస్ టు choose our own insurance or price match whatever insurance quotations we gave. సో అది కార్ తీసుకున్నాక ఒక 1-2 months పెద్ద ధైర్యం చేయలేదు అది హైవేస్ మీద వెళ్ళొచ్చా ఏంటి అని. అండ్ నాకే కాదు ఏ ఓనర్తో మాట్లాడినా ఫస్ట్ ఒక కొన్ని రోజులు లైఫ్లో ఫస్ట్ ఈవీ అయితే ప్రతిసారి బ్యాటరీ 50% 40%కి వస్తే టెన్షన్ వచ్చేది, అమ్మో ఇంకా ఉంటుందా అని. ఒక 2-3 months తర్వాత ధైర్యం వచ్చేస్తుంది. ఏంటంటే ఓకే నాకు 8% ఉంది కానీ నేను వెళ్ళాల్సింది 20 kilometers, ధైర్యంగా వెళ్ళేసి వచ్చేయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఓకే. అండ్ సార్ ఇప్పుడు వచ్చేసరికి అరౌండ్ 33,700 kilometers కదా? అవునండి. లాంగ్ ట్రిప్స్ ఎన్ని చేసి ఉంటారు విత్ ఇన్ సిటీ అనా? లేదండి, ఈ 33,000లో సుమారుగా ఒక 20,000 విత్ ఇన్ ద సిటీ ఉంటుంది. ఒక 12,000 ఆడ్ ఇస్ అబ్సల్యూట్లీ లాంగ్ డిస్టెన్స్. లాంగ్ డిస్టెన్స్లో కూడా ఒక 5,000 kilometers వుడ్ బి బిట్వీన్ హైదరాబాద్ అండ్ విజయవాడ. రెగ్యులర్గా వెళ్తుంటాను నేను. సో హైదరాబాద్ విజయవాడ ట్రిప్స్ ఒక 20 అయినా చేస్తుంటా రౌండ్ ట్రిప్స్. అది కాకుండా ఐ హ్యావ్ డన్ హైదరాబాద్ షిర్డీ, హైదరాబాద్ శ్రీశైలం, హైదరాబాద్ కర్నూల్, హైదరాబాద్ నంద్యాల అండ్ మోస్ట్ రీసెంట్గా ఒక 1 week రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకొని హైదరాబాద్ టు తిరుపతి దగ్గర మళ్ళీ కాణిపాకం, కాళహస్తి, దెన్ అక్కడి నుంచి కాంచీపురం టు పాండిచేరి టు మహాబలిపురం టు విజయవాడ అండ్ దెన్ బ్యాక్ టు హైదరాబాద్ రౌండ్ ట్రిప్ ప్లాన్ చేసి టోటల్ 3 states తిరిగారు. అన్ని 3 states కవర్ అయినాయి. ప్లానింగ్ బికమ్స్ ఈజియర్. ఫస్ట్ టైం ప్లాన్ చేసుకున్న వరీకి దాంతో కంపేర్ చేస్తే ఈసారి ఐ థింక్ ఒక 7-day జర్నీకి ద ఫ్యాక్ట్ దట్ I took less than 1 hour to plan the whole journey. Okay. It was a very simple and easy process మాకు. సో సార్ ఇప్పుడు ఈ 7 days జర్నీలో మీరు లైక్ 7 days అంటే 1 or 2 days అయిపోయేది కాదు. ఇప్పుడు విజయవాడ నుంచి వెళ్ళటం అంటే 4 hours జర్నీ, 4-8 hours అయిపోయే జర్నీ అప్ అండ్ డౌన్. అండ్ మిగతాయి కూడా మన విత్ ఇన్ తెలంగాణ స్టేటే. ఆ తర్వాత కర్నూలు అంటే హైదరాబాద్ నుంచి కూడా మనకు దగ్గరే. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు దాకా కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఈ 7 days జర్నీలో మీరు ప్లానింగ్ అనేది ఎలా చేసుకున్నారు? సో నేను జనరల్గా ప్లానింగ్కి 2 apps వాడతానండి. ఓకే. ఫస్ట్ బై డిఫాల్ట్ చెక్ చేసేది ప్లగ్షేర్ అనే ఒక యాప్ ఉంటుంది. ఇట్ ఈస్ గ్లోబల్ యాప్, వరల్డ్ వైడ్ చార్జర్ మ్యాపింగ్ ఉంటుంది. ప్లగ్షేర్తో ఉన్న కొంచెం లిమిటేషన్స్ ఏంటంటే లైవ్ స్టేటస్ ఆఫ్ చార్జర్స్ చూపించదు బై అండ్ ఫార్ ఇది. కానీ ప్లగ్షేర్లో పర్టికులర్గా వెన్ యూఆర్ బ్రౌజింగ్ ప్లగ్షేర్ డెస్క్టాప్ నుంచి బ్రౌజ్ చేస్తే ట్రిప్ ప్లానర్ అనే ఫీచర్ ఉంటుంది. సో ట్రిప్ ప్లానర్లో మన కారు మనకి ఎంత డిస్టెన్స్కి బ్రేక్స్ కావాలి అని పెట్టుకుంటే అది ఆటోమేటిక్గా అది సజెస్ట్ చేస్తుంది. ఓకే. ఈసారి ట్రిప్లో ఇంకొకటి ఈ మధ్య తెలుసుకున్నది ఏంటంటే టాటా వాళ్ళు దే హ్యావ్ టైడ్ అప్ విత్ మల్టిపుల్ ఛార్జింగ్ ప్రొవైడర్స్, CPOs అంటారు. సో మల్టిపుల్ CPOస్తో టైఅప్ చేసి దే ఆర్ ఆల్సో ఆఫరింగ్
డిస్కౌంట్ ఆఫ్ 5 రూపీస్ పర్ కిలోవాట్. ఓకే. సో అండ్ ఈ టాటా మెగా చార్జర్స్ అనేవి రఫ్లీ ఎట్లీస్ట్ సౌత్ ఇండియాలో, రెస్ట్ ఆఫ్ ద కంట్రీ తెలియదు కానీ సౌత్ ఇండియాలో ప్లేస్మెంట్స్ బాగున్నాయి. ఒక్కొక్కటి 150 to 250 కిలోమీటర్స్ గ్యాప్లో ఉంది కాబట్టి మనకు అది మీల్స్ ప్లస్ ఛార్జింగ్ బ్రేక్స్ కోసం బాగా సూటబుల్ అయింది. ఓకే. సో ఈ 7-day ట్రిప్లో కూడా 2 days వర్ వెరీ హెవీ డ్రైవింగ్, అంటే ఇంటెన్స్ డ్రైవింగ్. డే 1 మా లాస్ట్ డే సుమారుగా 600 కిలోమీటర్స్ ఈచ్ స్ట్రెచ్ ఉంది. సో ఆ రోజుకి కొంచెం ప్లానింగ్ అనేది మెగా చార్జర్స్ని చూస్ చేసుకొని పెట్టుకున్నాము. అండ్ ఫార్చునేట్లీ మాకు అన్ని చోట్ల అంతా టైం ప్రకారం అయిపోయింది. మోస్ట్ ఆఫ్ ద టైం ఛార్జింగ్ మేము తినేసరికి మేము 90% గోల్ పెట్టుకుంటాం ఛార్జ్ అవ్వాలని. బట్ ప్రతిసారి బై ద టైం ఫుడ్ వచ్చి తిని మేము బయటకు వచ్చేసరికి వి ఎక్సీడ్ ద ఛార్జింగ్ గోల్ బై 3-4%. సో ప్రతి ఛార్జర్ దగ్గర ఎక్కడ టైం వేస్ట్ చేసినట్టు ఎప్పుడు కాలేదు. అంటే ఇది ఒక మిత్ చాలా మంది చెప్తూ ఉంటారు నాకు, అయ్యో నువ్వు ఈవీలో వెళ్ళావంటే నీకు ట్రిప్కి ఒక 2 గంటలు ఖాళీ కూర్చోవాలి ఛార్జింగ్కి అని. అనేది నేను ఏ కార్లో ఏ హైవే మీద వెళ్ళినా జనరల్గా ఆఫ్టర్ 3 hours or 4 hours బ్రేక్ తీసుకుంటాము. ఏమీ లేకపోయినా జస్ట్ కాల్ స్ట్రెచ్ చేసుకోవడానికి లేదా ఒక మీల్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ప్లాన్ చేసుకోవడానికి మనతో పాటు వచ్చిన వాళ్ళ కోసం అయినా మనం కంపల్సరీ. సో ఆగినప్పుడు ఛార్జింగ్ పెట్టుకుంటే ఇంకా హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ అంత లాంగ్ డిస్టెన్స్ కాకపోయినా కంపల్సరీగా దారిలో ఎక్కడ నాగుతాము. సుమారుగా 120 ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయండి. సో మోస్ట్ రీసెంట్ ఒక 2 weeks బ్యాక్ ఎక్స్పీరియన్స్, కాఫీ కోసం ఆగి సరే ఖాళీగా ఉంది కదా చార్జర్ అని జస్ట్ ప్లగ్ ఇన్ చేసి కాఫీ తాగి రెస్ట్ రూమ్కి వెళ్ళి వచ్చేసరికి ఒక 40% ఎక్కేసింది. 40% ఆఫ్ ఛార్జ్ వాజ్ యాడెడ్, విచ్ మాకు అంత అవసరం కూడా లేదు. సో ఆ వేగా ఏంటి అంటే ఒక పని అవుతున్న టైంలో ఛార్జింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి దేర్ ఇస్ నో ఇష్యూ. షిరిడి ట్రావెల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి బాగా వెళ్తారు కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు షిరిడి వెళ్ళాలంటే దాదాపు మనం ఒక ఫుల్ డే పడుతుంది. మనకి హైదరాబాద్ నుంచి మొదలు పెట్టుకున్నా సరే ఫుల్ డే పడుతుంది. ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే మేబీ ఈవినింగ్ 6, 7, 8 కల్లా చేరుకోవచ్చు. సో మీరు ఇంత ట్రావెల్ ఒకరోజు చేసి ఉంటారు కదా, ఈ ప్యాటర్న్ మీరు ఎలా చూసుకున్నారు? మీకు ఏమైనా ఇబ్బందులు జరిగినాయా? సో షిరిడి అనేది వన్ ఆఫ్ ద మోర్ డేరింగ్ అటెంప్ట్స్ అని చెప్పాలి. ఎందుకంటే బిగినింగ్లోనే అది 750 కిలోమీటర్స్ అని తెలుసు. పెట్రోల్ కార్స్తో కూడా మేము షిరిడి అనేది అంత కంఫర్టబుల్గా ఇంతకు ముందు చేయలేదు. ఒక 5-6 years బ్యాక్ చేసాము. బట్ రోడ్స్ బాగున్నాయి, కంటెంట్ కొంచెం చూశాను దట్ రోడ్స్ బాగున్నాయి అని. అండ్ యాజ్ యూజువల్ ఇట్ వాజ్ అ సడన్ ప్లాన్. వెళ్దాము అనుకున్నాము, 4 వెళ్ళాం. ఇన్ఫ్యాక్ట్ షిరిడి టెస్ట్ చేసినంత, ఆ డ్రైవ్ టెస్ట్ చేసినంత కార్ని ఏ డ్రైవ్ టెస్ట్ చేసి ఉండదు. పీక్ సమ్మర్లో వెళ్ళాము, బయట 43-44 degrees ఉంది. కార్లో వేడి, తర్వాత కార్లో 4 ఫుల్ అడల్ట్స్ ఉన్నారు. మొత్తం కలిపి కార్ వెయిట్ కాకుండా సుమారుగా ఒక 400 kgs వర్త్ ఆఫ్ పీపుల్ అండ్ లగేజ్ కూడా కూర్చోబెట్టుకొని వెళ్ళాము. సరే ధైర్యం చేద్దాము అని ఇంకా మా బ్రదర్లో నేను డేర్ చేసి వెళ్దాము అని అనుకొని వి స్టార్టెడ్. సో ప్లానింగ్ దగ్గర ఒక మిస్టేక్ చేశాను. అది ఐ కమ్ టు ఇట్ ఒక 1 minute చెప్తాను. అది ఇంకొకసారి చేయకూడని మిస్టేక్. ప్రైమరీగా ప్లానింగ్ చేసుకున్నప్పుడు ఆ ట్రిప్లో రియలైజ్ ఏమయ్యానంటే 200 to 220 kilometers ఇస్ ద స్వీట్ స్పాట్ నా కార్కి. ఆ 200-220 kilometersకి జనరల్గా ఐ విల్ కన్జ్యూమ్ 80% ఆఫ్ ద బ్యాటరీ. సో హైవే స్పీడ్స్లో ఆ 80% కన్జ్యూమ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ పెట్టుకుంటే ఇన్ కేస్ దేర్ ఇస్ అన్ ఇష్యూ విత్ ద చార్జర్ మనకి దగ్గరలో బ్యాకప్ తీసుకోవటం ఈజీ. సో షిరిడి ఫస్ట్ లెగ్ వాజ్ వెరీ స్మూత్. ఉమర్గా అనే ఊరికి వెళ్ళాము, అక్కడ టాటా మెగా చార్జర్ ఉంది. బై ద టైం బ్రేక్ఫాస్ట్ అయ్యేసరికి వీఆర్ బ్యాక్ టు అబౌట్ 92%, 93% ఛార్జ్కి వచ్చేసాము. తర్వాత కాన్ఫిడెంట్గా నెక్స్ట్ ఛార్జర్కి వెళ్ళాము. అక్కడ చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే నెక్స్ట్ స్ట్రెచ్ వీ వెంట్ మచ్ ఫాస్టర్. అంటే నేను కాదు డ్రైవ్ చేస్తుంది, బట్ ఎఫిషియన్సీని హైవే మీద మేనేజ్ చేయటం అనేది, సేఫ్టీతో మేనేజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అట్ 80 to 90 kilometers per hour యావరేజ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఐ గెట్ అబౌట్ 6.5 kilometers per unit. అదే 90 to 100 వెళ్తే ఇట్ డ్రాప్స్ టు 5.5 or even 5 kilometers per unit. ఇన్ 200 kilometer స్ట్రెచ్ మనకి అది ఇంపాక్ట్ ఆన్ రేంజ్ ఇస్ ఆల్మోస్ట్ 40 kilometers.
సో మేము డెసిగ్నేటెడ్ ఛార్జర్ దగ్గరికి వెళ్ళేసరికి మేము షాక్ అయ్యాము. అక్కడ ఛార్జర్ లేదు, టాటా పవర్ వాళ్ళదే ఛార్జర్ లేదు. వాళ్ళ యాప్లో చూపిస్తుంది, అంతా చూపిస్తుంది, కానీ ఛార్జర్ లేదు. ఏంటి అని వాళ్ళకి కాల్ చేసి వాళ్ళతో మాట్లాడే లోపల పక్కన ఒక షాప్ అతను చెప్పాడు, లేదు సార్ అది ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అని చెప్పాడు. ఛార్జర్లు దొంగలించడం. అండ్ ఈ ప్రాక్టీస్ కొంచెం మాకు మహారాష్ట్ర స్ట్రెచ్లో 2-3 చోట్ల కనిపించింది. ఎట్లా అంటే ఛార్జర్లు ఉన్న దగ్గర గన్స్కి కాపర్ కోసం కొట్టేయటము, అది కామన్ అంట అక్కడ. తర్వాత మేము బ్యాకప్ ఛార్జర్ ఎప్పుడూ ఉంటాయి. సో ఇప్పుడు దాకా మేము ఎన్ని హైవే ట్రిప్స్ చేసినా ఇట్ హ్యాస్ నెవర్ బీన్ దాట్ ఒకటి ఛార్జర్ మీద ఆధారపడి ఉండాలి అని ఉండదు. జనరల్గా ప్రతి ఛార్జర్ టు ఛార్జర్ మనకి ఒక ఏరియాలో విదిన్ 10 కిలోమీటర్స్ యూ విల్ ఫైండ్ 2-3 ఛార్జర్స్. బ్యాకప్ ఛార్జర్ దగ్గరికి వెళ్ళేసరికి బ్యాకప్ ఛార్జర్లో ఆ ఊరంతా పవర్ పోయింది. ముందు రోజు సమ్ ఇన్సిడెంట్ హ్యాపెండ్, అది యాక్సిడెంట్ అని నాకు గుర్తు. ట్రాన్స్ఫార్మర్కి ఎవరో గుద్దారు, ఊరంతా కరెంట్ లేకపోయేసరికి 2 ఫాస్ట్ ఛార్జర్స్ ఉన్న ఊర్లో మాకు దొరకలేదు. సో అక్కడ మేము అనుకున్న ప్రైమరీ ప్లేస్లో లంచ్ చేసి తర్వాత దట్ వాజ్ ఆనెస్ట్లీ ఒక వేస్టెడ్ టైం అని అందరు అంటారు కదా, ఆ రోజు అయ్యింది. ఎందుకంటే అక్కడి నుంచి 9 కిలోమీటర్స్ అవే మాకు థర్డ్ ప్లేస్ దొరికింది. అది ఛార్జింగ్ పెట్టే టైం ఖాళీ కూర్చున్నాం. బట్ ఆఫ్ కోర్స్ ఈవీ ఛార్జింగ్తో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కూర్చున్నప్పుడు కూడా కార్ రన్నింగ్ పెట్టుకొని టాటా ఆర్కేడ్లో మనము కంటెంట్ చూసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. సో దాట్ వాజ్ వన్ లెర్నింగ్ పాయింట్ మాకు. ఏంటి అంటే ఛార్జర్ స్టేటస్ అప్ ఆర్ నాట్ అనేది అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. మనం కొద్దిగా రెగ్యులర్గా వెళ్ళే రూట్లు కాకుండా వేరే వాటికి అయితే రెగ్యులర్గా వెళ్ళే రూట్ ఇప్పుడు హైదరాబాద్ విజయవాడలో నేను అసలు అంత ఆలోచించాను కూడా. ఎందుకంటే ఎక్కడో దారిలో ఒక 100 పాయింట్స్ ఉన్నాయి మనకి ఛార్జింగ్కి. ఏ రోజు ఏ మూడ్ ఉంది, ఎప్పుడు కాఫీ తాగాలంటే ఆ స్పాట్లో ఆగి కనెక్ట్ చేసుకుంటే బై ద టైం వీఆర్ డన్ ఆ టాప్అప్ అయిపోతుంది. తర్వాత అక్కడి నుంచి షిరిడీకి వెళ్ళడానికి పెద్ద ఇబ్బంది కాలేదు. మహాసమృద్ధి మార్గ్ ఒకటి ఇట్ ఈస్ స్టిల్ ఐ థింక్ ఛార్జర్ లేవు. కానీ మేము ఔరంగాబాద్ దగ్గర నుంచి వెళ్ళాం కాబట్టి మాకు టోటల్ ఆన్ దట్ ఎక్స్ప్రెస్ హైవే వాజ్ ఓన్లీ 150 కిలోమీటర్స్. సో పెద్ద ఇబ్బంది కాలే. సో 12 అవర్స్ అనుకున్న జర్నీ కాస్త 13 అవర్స్ అయింది. దట్ ఈస్ ది ఓన్లీ డిఫరెన్స్. షిరిడీలో కూడా దేర్ ఆర్ అబౌట్ 4 or 5 హోటల్స్ ఉన్నాయి విచ్ ఆఫర్ ఛార్జింగ్. చార్జ్ స్టార్టింగ్ కూడా ఎంట్రన్స్ కార్డ్ ఒకటి ఉంది షిరిడీ సెటప్ ఉంది. విదిన్ షిరిడీ ఛార్జింగ్ అసలు 2 minutes నడిపితే కనిపిస్తుంది. యాప్ కూడా లేకుండా మనకి రోడ్ మీద సైన్ బోర్డ్స్ ఉంటాయి. సో మేమున్న హోటల్లో పెట్టుకున్నాము. ఆ ట్రిప్ హెక్టిక్ ఎందుకంటే ప్లాన్ వాజ్ సాటర్డే మార్నింగ్ బయలుదేరి సాటర్డే నైట్ షిరిడీ చేరి సాటర్డే నైట్ దర్శనం చేసుకొని సండే మార్నింగ్ బయలుదేరి రిటర్న్ రావాలి అని. ఓవర్ నైట్. సో ఈవెన్ విత్ పెట్రోల్ కార్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ టఫ్ జర్నీ. బట్ ఆ జర్నీలో పాజిటివ్ ఒకటి మాకు తెలిసింది ఏంటి అంటే ఐ హ్యావ్ డన్ మెనీ లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ చేశాను నేను. పెట్రోల్ కార్స్లో, డీజిల్ కార్స్లో, మాన్యువల్స్, ఆటోమేటిక్స్. ఈవీ డ్రైవింగ్ చాలా ఫెటిగ్ ఫ్రీ. అంటే నాకు నార్మల్గా ఒక పెట్రోల్ కార్లో 10-12 అవర్స్ 6 to 7 అవర్స్లో వచ్చే డ్రైవింగ్ ఫెటిగ్ ఈవీలో 10 అవర్స్ పడుతుంది రావడానికి. సో అది ఎందుకు అని అప్పుడు కూడా చూసాను. అంటే ఆశ్చర్యపోయాను, ఇంత ఫ్రెష్గా 12 గంటలు డ్రైవ్ చేసుకొని, అంటే ఇద్దరం షేర్ చేసుకున్నా కానీ ఒక 12 hour డ్రైవ్ తర్వాత సో ఎందుకు అంత ఫ్రెష్గా ఉన్నాము అంటే ఐ రియలైజ్డ్ ఈవీ కార్స్కి దేర్ ఇస్ నో ఇంజన్ సౌండ్. సెకండ్ ఎంతైనా ఫ్యూల్ కార్స్లో ఒక వైబ్రేషన్ ఉంటుంది, పర్టికులర్లీ డీజిల్ కార్స్. అది లేకపోయేసరికి చాలా ఫెటిగ్ ఫ్రీ జర్నీ. సో ఆ ట్రిప్ 4 ఉన్నాము, ధైర్యంగా వెళ్ళాము, ఫుల్ హీట్. రిటర్న్లో మాకు ఏమి ఇబ్బంది కాలేదు. రిటర్న్లో మాకు ఆల్ ద ప్లాన్డ్ చార్జర్స్ వర్ వర్కింగ్. వీ రీచ్ హైదరాబాద్ విదిన్ 12.5 hours. Return Malli, we stopped at Umarga only for dinner, which is again a beautiful charger, beautiful place to connect the car, go eat, come back. బాగా రిలాక్సింగ్ ఉంటుంది లొకేషన్ కూడా. వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బంది పడగానే రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా మాకు బ్యాకప్ చార్జర్ ప్లాన్ పెట్టుకున్నాం కాబట్టి, అండ్ ప్రతి చోట ఫస్ట్ పాయింట్ వేర్ వీ స్టాప్డ్ వాజ్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఓకే.
దాని తర్వాత వి థాట్ ఓకే షిర్డీ చేసి వచ్చాము అంటే ఇంకా శ్రీశైలం పెద్ద ఇబ్బంది కాదు అని శ్రీశైలంకి అనుకున్నాము. శ్రీశైలంకి వెళ్ళే దారిలో డెఫినెట్గా ద నంబర్ ఆఫ్ చార్జర్స్ బిట్వీన్ హైదరాబాద్ శ్రీశైలం ఆర్ ఫ్యూవర్. ఒక 4-5 రిసార్ట్స్లో ఉన్నాయి. బట్ హైదరాబాద్ టు శ్రీశైలం వీ యాక్చువల్లీ డింట్ నీడ్ టు, ఆనెస్ట్గా చెప్పాలంటే పెద్ద ఛార్జింగ్ అవసరం పడలేదు. ఓకే. అండ్ శ్రీశైలంలో చేరగానే జోల్ పాయింట్ వాళ్ళది ఒక మెగా ఛార్జింగ్ పార్క్ ఉంది గుడి నుంచి ఒక 5 minutes వాక్ దూరంలో. సో అక్కడ కార్ పెట్టేసుకొని మేము మా దర్శనం చేసుకొని వచ్చేసరికి కార్ వెంట ఆఫ్ టు 98% వి డ్రోవ్ బ్యాక్. ఓకే. సో అప్పుడు మా వైఫ్తో మాట్లాడుతూ ఈ ఐడియా వచ్చింది ఏంటంటే మనం అనుకున్న నెక్స్ట్ ట్రిప్ ఒరిజినల్గా వీవర్ ప్లానింగ్ తిరుపతి ఇదంతా, దట్ ఫ్లైట్ తీసుకొని వెళ్ళి అక్కడ ఒక క్యాబ్ మాట్లాడుకుందాము లోకల్ ట్రిప్స్కి. నేను అన్న కాదు బై రోడ్ వెళ్దాము, నువ్వు కోఆపరేట్ చేస్తే వీ కెన్ గో అని. ఫుల్ క్రెడిట్ టు మై వైఫ్, షీ సెడ్ ఇఫ్ యూఆర్ హ్యాపీ డ్రైవింగ్ వై నాట్ అంది. సో అక్కడ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినాక పెద్ద ట్రిప్. సో పెద్ద ట్రిప్ కూడా ప్లాన్డ్ దట్ డే 1 డే 7 600 kilometers లెగ్స్, మధ్యలో అంతా ఇట్ వాజ్ ఆల్వేస్ 200-250. ఓకే. సో ఆ ట్రిప్ ప్లానింగ్ కూడా కంప్లీట్గా ప్లగ్ షేర్ అండ్ ఐరా యాప్తో చేశాను అండ్ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద డిస్కౌంట్. చార్జోనో ఇవన్నీ కాకుండా మీరు డైరెక్ట్గా ప్లగ్ షేర్ అను టాటా ఐరా యాప్ వాడారు. అంతే. ఎందుకంటే మై ఎక్స్పీరియన్స్ విత్ టాటా మెగా ఛార్జింగ్ స్టేషన్స్ హ్యాస్ ఆల్వేస్ బీన్ వెరీ గుడ్. ఇప్పుడు మెగా ఛార్జింగ్ స్టేషన్స్ అంటే ఏవి, ఒక 240 kilowatt ఉండి ఇప్పుడు బంక్ స్టైల్ బాగా పెద్ద పెడుతున్నారు కదా. అవునండి. అట్లాంటివా? సో మెగా ఛార్జింగ్ స్టేషన్స్ టాటా వాళ్ళు ఏంటంటే మినిమం 6 guns ఉంటాయి. ఒక 2 guns 60 kilowatt ఈచ్, 4 guns 60 kilowatt, ఒక 2 guns ఈదర్ 120 or 180 kilowatt ఉంటాయి. అండ్ వాటి లొకేషన్ కూడా దే ఆల్వేస్ ప్లేస్ ఇట్ నెక్స్ట్ టు అ హోటల్. ఓకే. సో ఒక మంచి ఫుడ్ పాయింట్, పాపులర్ ఫుడ్ పాయింట్స్ దగ్గరే పెడతారు. అండ్ చార్జ్ జోన్ యాప్తో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆటో చార్జ్ ఫెసిలిటీ ఒకటి చాలా సీమ్లెస్గా వర్క్ చేస్తుంది. ఓకే. సో ఈవెన్ అక్కడ దిగి యాప్ ఓపెన్ చేసి మనం కనెక్ట్ చేసి ఆన్ చేసే హెడేక్ ఉండదు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ప్లగ్ ఇన్ ద చార్జర్, మేక్ షూర్ మనకు యాప్లో బ్యాలెన్స్ ఉందంటే చార్జర్ కనెక్ట్ చేసి చార్జర్ యూనిట్ మీద స్టార్ట్ చార్జర్ కొట్టి మనం వెళ్ళిపోవటము, మన పని చేసుకొని వచ్చి కార్ అన్ప్లగ్ చేసి తీసుకెళ్ళటం. సో అట్లా అయిపోయిందండి. అండ్ దిస్ ట్రిప్ వాజ్ అబ్సల్యూట్లీ, అసలు మాకు ఆనెస్ట్గా చెప్పాలంటే దేర్ వాజ్ నో ఒకేషన్ వీ వర్ ఈవెన్ వరిడ్ ఈవీలో వెళ్తున్నాము ఏమన్నా రేంజ్ ఇష్యూ అయితే ఏంటి, అదైతే ఇట్లాంటి ఇష్యూస్ ఏమన్నా ఉండొచ్చా అని. సో వెహికల్ ఆల్సో హ్యాండిల్ ద జర్నీ వెరీ వెల్. తిరుపతి ఘాట్ ఎక్కి దిగటము ఈవీలో, ద నంబర్ ఆఫ్ టైమ్స్ ఐ క్లైమ్ ద తిరుపతి ఘాట్ రోడ్ ఆన్ పెట్రోల్ కార్తో కంపేర్ చేస్తే ఈవీ ఈజ్ అబౌట్ ఓన్లీ 1/3 ది ఎఫర్ట్. బికాజ్ ఈ టార్క్ అనేది మనకి ఇన్స్టెంట్గా ఉంటుంది, చాలా స్మూత్గా ఈజీగా ఎక్కాము. మోషన్ సిక్నెస్ కూడా అంత ఉండదు ఇన్ ఈవీ కంపేర్ టు పెట్రోల్ ఆర్ డీజిల్ కార్. వెయిట్ ఉండటం వల్ల కూడా కొద్దిగా రోలింగ్ కూడా కంట్రోల్గానే ఉంటుంది. డెఫినెట్గా చాలా స్టేబుల్గా ఉంటుంది టర్న్స్లో. సో వెళ్ళాము వచ్చాము అండ్ దెన్ రిటర్న్ ఒంగోల్. ప్రైమర్లీ మేము ఆపిందల్లా టాటా వాళ్ళ మెగా చార్జర్స్ ఆర్ వోల్ట్రాన్ అనే ఒకటి ప్రొవైడర్ ఉంటారు. Very good providers, both of them. And again, always plan it with your food break or plan it with a work break. ఈవినింగ్ టాప్అప్స్కేమో నేను వర్క్ కాల్స్ మీద కూర్చొని కార్ కనెక్ట్ చేసుకుంటాను. ఆ 45 minutesలో కావాల్సినంత ఛార్జ్ వచ్చేస్తుంది, పని కూడా అయిపోతుంది. అండ్ సార్ ఇప్పుడు మీ రూట్ ప్లాన్, ఈ 7 days రూట్ ప్లాన్ అంటే డెస్టినేషన్కి వెళ్ళే లోపల ఎక్కడెక్కడ విజిట్ చేస్తూ ఉన్నారు, ఏ రోడ్లలో వెళ్ళారు, అండ్ అలాగే అక్కడ మీరు ఏమైనా స్పెసిఫిక్గా ఈ పలానా ఛార్జింగ్ పాయింట్ ఈ రోడ్లో అయితే బాగుందని చెప్పేది ఏమన్నా? సో రూట్ ప్లాన్ అనుకున్నది ఏంటి అంటే వైల్ గోయింగ్, సో మాకు డే 1 నుంచి తెలుసు వెళ్ళేటప్పుడు హైదరాబాద్ టు తిరుపతి డైరెక్ట్, వచ్చేటప్పుడు వయా విజయవాడ వస్తాను అని. సో వెళ్ళేటప్పుడు నెల్లూరు మైదుకూర్ సారీ వెళ్ళేటప్పుడు కర్నూల్, నంద్యాల, మైదుకూర్, తిరుపతి స్ట్రెచ్ వెళ్ళాము. రోడ్స్ ఆర్ ఎక్సలెంట్. ఒక్క బిట్ చిత్తూరు ఎంట్రీ అవ్వగానే ఒక ఫారెస్టెడ్ ఏరియా నుంచి వెళ్తుంది, వేర్ రోడ్స్ ఆర్ నారో బట్ దే ఆర్ సేఫ్. ఓకే. అండ్ వెళ్ళేటప్పుడు అనుకున్న ఛార్జింగ్ పాయింట్స్ ఏంటి అంటే మేము హైదరాబాద్లో వి స్టార్టెడ్ అరౌండ్ 6:30 AM. సో ప్లాన్ ఏంటంటే 3 hours 9:30, 10కి ఒక 200 kilometers కవర్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్కి ఒక స్టాప్ పెట్టుకుందాము, మళ్ళీ ఇంకొక 4 hours అరౌండ్ 1 o'clock లంచ్ కోసం ఆగుదాము అని. సో ఛార్జింగ్ పాయింట్స్ కూడా అట్లానే సెలెక్ట్ చేసాము. అండ్ ఆఫ్ కోర్స్ ఫుడ్ కూడా టు బి
Very honest, both places we stopped on the way there in the 12 hours. Food was excellent. There was no issue whatsoever. వోల్ట్రాన్ దగ్గర బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాన్డ్ స్టేషన్ ఉండేసరికి చాలా మందికి తెలవని ఒక విషయము ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ అప్పుడు 60 వాట్ గన్ ఉంది కదా అని 60 వాట్ పెడితే మీకు 60 వాట్ రాదు. పక్కన ఇంకోటి కనెక్ట్ చేసుకున్నాడంటే మీకు 30 వాట్తోనే పుల్ అవుతుంది, షేర్ అవుతుంది. అదే మ్యాన్డ్ స్టేషన్ అంటే వాళ్ళకి అది తెలుసు కాబట్టి దే విల్ డైరెక్ట్ యూ అండ్ దే విల్ ఓన్లీ కనెక్ట్ ద ఫ్రీ గన్ టు గెట్ మోర్ అడ్వాంటేజ్ ఆఫ్ ఛార్జింగ్. అండ్ కార్స్ విచ్ హ్యావ్ మోర్ దెన్ 60 వాట్ ఈవెన్ ఈజియర్ 15-20 మినిట్స్లో వాళ్ళకి కావాల్సిన ఛార్జ్ వస్తుంది. 60 వాట్లో ఛార్జ్ చేసినప్పుడు మేము జనరల్గా 18 to 20%కి ఛార్జర్ చేరితే half an hour to 35 minutes by the time we finish our meal and use the restroom, car is already at 90% plus. సో మంచి ప్లానింగ్తో వెళ్ళారు. అండ్ ఇంకొకటి నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, సో మీరు ప్లేన్లో కూడా వెళ్దాము, ఫ్లైట్లో వెళ్ళేసేసి అక్కడ లోకల్ క్యాబ్ మాట వేసుకొని వెళ్దాం అనుకున్నారు. అట్లా కాదనుకొని కార్లో వెళ్ళారు. సో మీరు ఇప్పుడు కొత్తగా ట్రావెల్ చేసే వాళ్ళైతే కాదు, ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఈవీ కార్లో వెళ్ళారు. యాజ్ కంపేర్ టు మీ ప్రీవియస్ ట్రిప్స్తో కంపేర్ చేసుకుంటే మీకు ఇప్పుడు ఇది ఎంత కాస్ట్ అయింది ఈ జర్నీ 7 days చేయడానికి? ట్రావెల్ మేనా అంటే హోటల్స్ అన్నీ సపరేట్ కదా, సో ట్రావెల్ మేన్ ఎంత కాస్ట్ అయింది? అదే కనుక మీరు ఆల్టర్నేట్ కనుక చూసుకుంటే అది ఎంత కాస్ట్ అయి ఉండేది? ఓకే, సో ఇది ఒక ఈవీతో ఉండే చాలా పెద్ద అట్రాక్షన్ ఇది మనకి రన్నింగ్ కాస్ట్ అనేది. దాంట్లో చాలా మంది ఏమంటారంటే మీరు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకుంటే మీకు పెట్రోల్ కార్తో సమానమైన కాస్ట్ అవుతుంది అంటారు, కానీ ఇట్ ఈస్ వెరీ రాంగ్. ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకుంటే నాకు అప్రాక్సిమేట్లీ ₹1 per kilometer ఇస్ మై కన్జంప్షన్ రేట్ ఆర్ కాస్టింగ్ పర్ కిలోమీటర్ రన్నింగ్కి. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకుంటే బిట్వీన్ 2.5 and 3.3 rupees per kilometer. నా ఓవరాల్ ట్రిప్ కాస్ట్ చూస్తే ఐ విల్ 3 partsగా చెప్తాను. ఫస్ట్ పార్ట్ ఈజ్ ఒరిజినల్ ప్లాన్ ఆఫ్ ఫ్లైట్ తీసుకొని వెళ్దాము, అక్కడ లోకల్గా ఒక క్యాబ్ని హైర్ చేసుకుందాము, మనతో ఒక 3 days ఉండి చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్ని కవర్ చేయడానికి. అది మొత్తం మాకు ట్రావెల్ అండ్ లోకల్ క్యాబ్ కాస్ట్ వుడ్ హ్యావ్ వర్క్డ్ అవుట్ టు లిటిల్ ఓవర్ 30,000. ఓకే, సో అబౌట్ 34,000 ఎంతో బడ్జెట్ వచ్చింది దానికి. ఓకే, తర్వాత అదే నేను ఇఫ్ ఐ హ్యాడ్ డన్ ద జర్నీ ఇన్ మై ఇన్నోవా ఆర్ ఇన్ వన్ అదర్ పెట్రోల్ ఆర్ డీజిల్ కార్, పెట్రోల్ కార్కి అయితే ఇట్ వుడ్ హ్యావ్ కాస్ట్ అస్ అబౌట్ 16,000, 15 to 16,000. డీజిల్ కార్ ఒక 1,000 rupees తక్కువ ఉండేది. కానీ దీంట్లో కూడా ఒకటి మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఓవరాల్ సూపర్ఫిషియల్గా క్యాలిక్యులేట్ చేయకూడదు. విత్ మై కార్ మై టోటల్ స్పెండ్ వాజ్ ఇంట్లో ఒక 300 rupees ఛార్జింగ్ వెన్ వీ స్టార్టెడ్ ఆఫ్, అది కూడా ఇంక్లూడ్ చేస్తే ఇట్ వాజ్ 5,800 rupees. 5,500 rupees వాజ్ వాట్ ఐ టోటలీ పేడ్ ఫర్ ఛార్జింగ్ ఫర్ ఆల్ ద 7 days. 5,500లో ఆల్మోస్ట్ 3,000 rupees వాజ్ అవైల్డ్ అట్ గుడ్ డిస్కౌంట్ బికాస్ ఆఫ్ టాటాస్ ప్రమోషన్. బ్యాలెన్స్ జియాన్ చార్జర్ కానీ స్టాటిక్ కానీ ఇట్ వాజ్ అట్ స్టాండర్డ్ రేట్స్ ఆఫ్ బిట్వీన్ 21 and 25 rupees per unit. సో ఇంకొక పాయింట్ అందరికీ తెలవాల్సింది ఏంటంటే వెన్ యూ లుక్ అట్ రన్నింగ్ కాస్ట్ ఆఫ్ అ కార్, ఇప్పుడు ఒక డీజిల్ కార్ కానీ పెట్రోల్ కార్ కానీ ఈవీని కానీ తీసుకుంటే ఒక 5,000 kilometers ట్రిప్ వేస్తే మీకు పర్ కిలోమీటర్ డీజిల్కి అయిన ఖర్చు డబుల్ చేసుకోవాలి. బికాజ్ మళ్ళీ సర్వీస్కి వెళ్ళినప్పుడు ఇంజన్ ఆయిల్ మార్చాలి, దేర్ ఆర్ గేర్ ఆయిల్స్, బ్రేక్ ప్యాడ్స్. ఈ కన్జ్యూమబుల్ కాస్ట్ విల్ బీ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు కాస్ట్ యూ ఫర్ రన్నింగ్ ద వెహికల్. సో టిపికల్గా ఎవ్రీ 10,000 kilometers సర్వీస్కి మీకు 7,000 to 8,000 rupees ఖర్చు అనేది ఉంటుంది. అండ్ దిస్ ఎక్స్క్లూడ్స్ టైర్స్ కాస్ట్. పెట్రోల్ కార్కి అంతే. ఈవీకి ఉన్న బిగ్గర్ అడ్వాంటేజ్ ఏంటంటే యువర్ రొటీన్ సర్వీస్ జనరల్గా అన్లెస్ అండ్ అంటిల్ దేర్ ఇస్ సమ్ మేజర్ చేంజ్ ఆర్ మేజర్ వర్క్ టు బి డన్, మీకు 2.5 to 3,000 వితౌట్ అడిషనల్ థింగ్స్. అడిషనల్ థింగ్స్ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ సన్ రూఫ్ క్లీనింగ్ కానీ ఏసీ వెంట్ క్లీనింగ్ కానీ అవన్నీ తీసేస్తే మీకు యువర్ నార్మల్ సర్వీస్ కాస్ట్ ఇస్ సో లో. సో దాంతో యాడ్ చేసుకుంటే మీకు దిస్ ట్రిప్ వుడ్ హ్యావ్ ప్రాబబ్లీ కాస్ట్ మీ ఓన్లీ అబౌట్ 8,000 in total, including car wear and tear. Whereas in a petrol or diesel vehicle, diesel I think it would have been about 22,000-23,000, and a petrol vehicle would have been close to 19,000, including around 2 times low. Bare minimum 2 times, maybe even more. టైర్స్ అనేది ఒకటి అందరు అంటారు ఈవీ కార్స్ దే ఆర్ హెవీ, టైర్స్ ఎక్కువ అవుతుంది. బట్
నేను మాట్లాడే ఈవీ ఓనర్స్ చాలామంది ఐ థింక్ టిపికల్గా ఇట్ సీమ్స్ టు బీ ద సేమ్ యాజ్ ఎనీ ఫ్యూల్ వెహికల్. నాకు ఎస్క్రాస్కి అబౌట్ 50,000 కిలోమీటర్స్కి నా డ్రైవింగ్ స్టైల్కి టైర్స్ మార్చాల్సి వచ్చింది. ఈ కార్ ఇప్పటికి 33,000 అండ్ ఐ థింక్ ఐ హ్యావ్ అనదర్ 15,000 to 20,000 కిలోమీటర్స్ మైలేజ్ ఉంది. టైర్స్ ఆర్ అబ్సల్యూట్లీ డ్రైవర్ డిపెండెంట్. ఈవీస్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఈవెన్ కొద్దిగా హార్ష్గా నడిపే వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, సిమెంట్ రోడ్ల మీద నడిపే వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, హైవేస్ కొట్టే వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. అబ్సల్యూట్గా హైవేలో కూడా ఈవీకి ఉన్న డ్రాబ్యాక్ అండ్ పాజిటివ్ రెండు ఏంటంటే ఈవీకి ఉన్న పవర్ మనకి మోస్ట్ పెట్రోల్ కార్స్లో ఉండదు. సో అదే అడ్వాంటేజ్ తీసుకొని నడపాలి అంటే 20,000 కూడా రావు టైర్స్. డీసెంట్గా జాగ్రత్తగా కేర్ఫుల్గా నడిపితే పెద్ద ఐ థింక్ ఇట్స్ ఓన్లీ అబౌట్ 10% డిఫరెన్స్ ఇన్ టైర్ లైఫ్. అండ్ సార్ మీరు ఇప్పుడు మన సర్వీస్ గురించి మాట్లాడుకున్నాం, మీరు చేసిన ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్పారు. సో మహారాష్ట్ర వెళ్ళినప్పుడు మీరు పడిన ఇబ్బందుల గురించి చెప్పారు, అలాగే రీసెంట్గా చేసిన 7-day ట్రిప్ గురించి కూడా చెప్పారు, కాస్ట్ గురించి చెప్పారు. సో ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసాం. బట్ ఒకటి ఇంకా మిగిలిపోయి ఉంది. ఏంటంటే ఫస్ట్లో నా ఎక్స్పీరియన్స్ అనేది 100% అయితే పర్ఫెక్ట్గా లేదు. నేను కూడా ఒక ట్రబుల్ ఫేస్ చేశాను అన్నారు కదా. అరౌండ్ ఇప్పుడు 5 సర్వీసెస్ 4 సర్వీసెస్ అయి ఉంటాయి 33,000 అంటే అనేది. ఆ సర్వీసెస్లో మీ ప్రాబ్లం సాల్వ్ అయిందా? అసలు ఏం ప్రాబ్లం వచ్చింది? సో ఒక చాలా పెక్యులర్ ఇష్యూ వచ్చిందండి ఈ కార్కి. ఏంటి అంటే నాకు ఇంట్లో పెట్టిన వాల్ ఛార్జర్ నా కార్కి ఛార్జ్ అవ్వలేదు. సో కాకపోతే సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే వాళ్ళ దగ్గర వాల్ ఛార్జర్తో ఛార్జ్ అవుతుంది. సో వాళ్ళు రెప్లికేట్ చేయటం టైం పట్టింది. ఓకే. ఈ ప్రాసెస్లో ఆఫ్ కోర్స్ వాళ్ళు ఏమంటారంటే ఛార్జర్ ఇష్యూ కాబట్టి ఛార్జింగ్ ప్రొవైడర్ ఉన్నారు ఎక్సికామ్ వాళ్ళు. ఎక్సికామ్ కూడా సర్వీస్ ఇస్ గ్రేట్. ఇవాళ కాల్ చేసి ట్రబుల్ రిజిస్టర్ చేస్తే సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే మార్నింగ్ సంబడి కమ్స్ అండ్ చెక్స్ అండ్ దెన్ వీ రియలైజ్ దేర్ ఛార్జింగ్ యూనిట్తో ఇష్యూ లేదు, బికాజ్ వేరే కార్స్ పెడుతుంటే ఛార్జ్ అవుతున్నాయి. అట్లానే టాటా సర్వీస్ దగ్గర వాళ్ళు మళ్ళీ రీసెంట్గా కొత్త వాల్ ఛార్జర్ పెట్టి అప్పుడు సర్వీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు అవును ఇది రెప్లికేట్ అవుతుంది అని. నా ఈ ప్రాసెస్ దిస్ ఈజ్ అ మేజర్ ప్రాబ్లమ్ మోస్ట్ ఆఫ్ ద టైం. ఏంటి అంటే ఇప్పుడు ఇంట్లో ఛార్జింగ్ పనిచేయలేదు అంటే ఈవీ యూజ్ లేదు అని చాలామంది చెప్పేవారు. బట్ ఆల్ ఐ డిడ్ వాజ్ అదే ఛార్జింగ్ సాకెట్ అదే ఛార్జర్ యూనిట్కి పక్కన ఒక 16 amp 3 సాకెట్ పెట్టుకొని వారంకి ఒకసారి నేను టాప్అప్ చేసుకుంటాను పోర్టబుల్ ఛార్జర్ కార్తో వచ్చేదాంతో. ఇది సరిపోయేది. నిజం చెప్పాలంటే ఎప్పుడు అట్లా అయ్యో 7.2 కిలోవాట్ ఉంటేనే మేనేజ్ చేయగలుగుతా అని అనిపించలేదు. చాలా లక్కీగా ఈ ట్రిప్ తర్వాత 30,000 కిలోమీటర్ సర్వీస్ డ్యూ ఉందని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేశారు దేర్ వాజ్ వన్ స్మాల్ వైరింగ్ ఇష్యూ. అది ఫిక్స్ చేసినాక అబ్సల్యూట్లీ నో ఇష్యూస్, మనకి అన్ని చోట్ల ఛార్జ్ అవుతుంది. ఇట్ ఈస్ అ ప్రాబ్లమ్ దట్ ఇంత ఇష్యూ వచ్చిందని కానీ బట్ ఇట్ వాజ్ అ వెరీ చాలా స్ట్రేంజ్ ప్రాబ్లం అది. అంటే వాళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టారు. జాస్పర్ వాళ్ళ నాచారంలో ఉన్న ఈవీ యూనిట్ చాలా ఎఫర్ట్ పెట్టారు కానీ ఇదే ప్రాబ్లంతో వేరే కార్స్ వాళ్ళకి రెప్లికేట్ అవ్వక వాళ్ళు దానికి ఆన్సర్ తెలవలేదు. బట్ ఈ స్టోరీ తర్వాత వాళ్ళకు కూడా అర్థమైంది ఏంటంటే ఓకే ఈ పాయింట్ కూడా మనం చెక్ చేయాలి, చెక్ చేస్తేనే మనకి ఐ థింక్ ఇఫ్ ఎనీబడి ఎల్స్ ఇస్ సఫరింగ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ అన్ ఇష్యూ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అదర్ దెన్ దాట్ నెవర్ హ్యాడ్ ఎనీ ఇష్యూ విత్ ద కార్. సర్వీస్ దగ్గర కానీ ఆఫ్టర్ సేల్స్ దగ్గర కానీ అండ్ వారంటీ ఆనర్ చేయటంలో జాస్పర్ హ్యాస్ బిన్ వెరీ గుడ్. సో ఇన్ఫ్యాక్ట్ మొన్న అది అయినాక వాళ్ళు అన్నారు ఓకే సార్ మేము అండర్ వారంటీ మీకు కావాలంటే వీల్ చేంజ్ ద CCS ఎందుకంటే వీఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై ఈ ఇష్యూ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉందో. సో CCS మారుస్తే సాల్వ్ అవుతుంది అని దానికి ప్రిపేర్ అయినప్పుడు దే వర్ ఏబుల్ టు రూట్ కాజ్ ఐడెంటిఫై చేసి సాల్వ్ చేశారు. ఓకే. అట్లా ఇప్పుడు మీరు ఏం చెప్దామనుకుంటున్నారు? మీకు సాటిస్ఫైడ్గా ఉందా, సాటిస్ఫైడ్గా లేదంటారా? 100% సాటిస్ఫైడ్. చిన్న చిన్న ఇష్యూస్ ఆ సర్వీస్లో ఉన్నప్పుడు వాళ్ళు ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయనప్పుడు వాళ్ళని కూడా తిడతాము. అంటే ఇప్పుడు సర్వీస్ అనేది అట్లా ఇప్పుడు కంపేర్ చేస్తున్నారు కదా పెట్రోల్ డీజిల్ వెహికల్కి ఈవీలకి, అంటే దేంట్లోనే కామన్ అంటారు ఈవీల్లోనే. అంటే పోర్ట్రేట్ ఎలా ఉందంటే ఈవీల్లోనే కంప్లైంట్ వస్తుంది, ఈవీల్లోనే ఈ సమస్యలు ఉన్నాయంటే చెప్తారు. లేదండి ఇది అన్నిటికి ఉంటుంది. సి దేర్ ఆర్ సింపుల్ ఇష్యూ. సో మాకు ఫోర్డ్ ఫీగో ఉన్నప్పుడు వీ హ్యాడ్ ఇష్యూ. ఏంటి అంటే ఇట్ వాజ్ అ మాన్యువల్ డీజిల్ కార్. మనం సెకండ్ గేర్లో టర్న్ తిరుగుతున్నప్పుడు కార్ స్టాల్ అయిపోయేది. ఎవరు డ్రైవ్ చేసినా వచ్చేది. వాళ్ళు కార్ని అమ్మేదాకా సాల్వ్ చేయలేకపోయారు ఎందుకంటే అది వన్స్ ఎవ్రీ 10-15 టైమ్స్ వస్తుంది. ఇష్యూస్ అనేవి ఉంటుంది వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ అ వెహికల్ విత్ అబౌట్ 8,000-9,000 పార్ట్స్ ఇన్ ద వెహికల్. అన్నీ ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాయి అని ఉండదు, ఐడెంటిఫై చేయటం ఈజీ. ఈవీస్కి
ఎంత అవేర్నెస్, ఎంత స్క్రూటినీ ఉంటుందంటే ఒక ఈవీలో ఇప్పుడు టాటా వాళ్ళు నెలకి, నేను కరెక్ట్ నెంబర్స్ తెలియదు కానీ 10,000 నెక్సాన్లు అమ్ముతారు. ఒక రెండిటికో మూడింటికో చిన్న ఇష్యూస్ ఉండొచ్చు. దాన్ని తీసుకొని వేరే 9,997 మంది చేసేది తప్పు పర్చేజ్ అనేది అనటం కరెక్ట్ కాదు. మనం కూడా వీ షుడ్ బి ప్రాక్టికల్ అబౌట్. మనకి ఎక్స్పీరియన్స్ బాగపోవచ్చు, బట్ ఆల్రెడీ వాడుతున్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ బాగుండొచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. సో అది ఒకటి మాత్రము చూడాలి. అండ్ వన్ గుడ్ థింగ్ ఈజ్, ఇప్పుడు పీపుల్ లైక్ యూ, మీలాగా ఈవీస్ని ప్రమోట్ చేసి ఈవీస్ గురించి తెలుసుకొని మాట్లాడే వాళ్ళకి న్యాచురల్గా అడ్వైస్ వచ్చేస్తుంది. ఏంటి అంటే, సార్ ఈ కార్స్లో ఈ ఇష్యూస్ రావచ్చు, ఈ కార్స్లో ఇష్యూస్ రావు అని. సో అండ్ పెట్రోల్ కార్స్ కూడా అన్ని గ్రేట్ అని చెప్పాం కదా. దేర్ హ్యావ్ బీన్ కార్స్ వేర్ మేము 15 కిలోమీటర్స్ పర్ యావరేజ్ వాళ్ళు కోట్ చేశారు, మనకు 10 వస్తుందని తీసుకొని 5 or 6 వచ్చి సఫర్ అయిన లీటర్కి 20 వస్తా అంటాడు, మనకు కనీసం 15 వచ్చింది కొనుక్కొని మాకు 3, 4, 5 వచ్చిన కార్లు కూడా ఉన్నాయి మా దగ్గర. ఒకటి ఏంటంటే అండి, అర్థం చేసుకోవాల్సింది కంపెనీ ఇచ్చిన క్లెయిమ్, అసలు పెట్రోల్ డీజిల్ ఈవీ ఏదైనా కంపెనీ ఇచ్చిన క్లెయిమ్ అయితే యాజ్ ఓనర్స్గా రాదు, ఎవరికి రాదండి. ఎందుకంటే కంపెనీ వాళ్ళు వాట్ ఎవర్ ఇస్ బెస్ట్ చెప్తారు. రియల్ లైఫ్లో మన రియల్ యూజేజ్ ప్రకారం ఇప్పుడు నా దగ్గర ఒక ఇంట్లో ఒక డీజిల్ సానెట్ ఉంది. ఇప్పుడు డీజిల్ సానెట్ అనేది విజయవాడలో వాడినప్పుడు ఆ కార్కి 15 వస్తుంది యావరేజ్. హైదరాబాద్లో నాకు 8-9 కన్నా ఎక్కువ రాదు. ద డిఫరెన్స్ ఇస్ ట్రాఫిక్, డిఫరెన్స్ ఇస్ డ్రైవింగ్ ప్యాటర్న్. సో మన డ్రైవింగ్ ప్యాటర్న్ ప్రకారం ఎట్లా వచ్చి మనం ట్యూన్ చేసుకోవాలి. సో ఇప్పుడు అట్లా అని కారు ఈవీస్ గురించి ఒక ఫన్నీ డిస్కషన్ ఎప్పుడు అవుతూ ఉంటుందండి. ఏంటి అంటే, కార్ ఫుల్లీ ఛార్జ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రేంజ్ 350, 370 చూపిస్తుంది. బట్ రియల్ లైఫ్లో వచ్చి వీళ్ళు మోసం చేశారు నన్ను, నాకు వస్తుంది ఓన్లీ రేంజ్ తగ్గిపోయింది. నేను 350 ఉంది కాబట్టి 350 కిలోమీటర్స్ దూరం ఛార్జింగ్ పాయింట్కి వెళ్దాం అనుకున్నా, అది 250కే సింగిల్ డిజిట్కి వచ్చేసింది అంటారు. అది చాలా తప్పు. మీరు డే టు డే నడుపుతున్న కారు మీకు యూనిట్కి 6 వస్తుంది అని తెలిసినప్పుడు మీరు మీటర్ మీద ఎంత చూపించినా కూడా రియల్ లైఫ్లో మీకు వచ్చేసరికి 6 మల్టిప్లైడ్ బై 45. ఈవీలోనే ఈ రేంజ్ చూపించదు. మనకి పెట్రోల్ డీజిల్ బండిలో కూడా ట్యాంక్ లో ఆయిల్ ఉన్నదాన్ని బట్టేసి ఇంజిన్ ఆన్ చేసినప్పుడు ఒక రేంజ్ చూపిస్తుంది. మనం నడుపుతా ఉన్నప్పుడు సిటీలో ఒక రేంజ్ చూపిస్తుంది, హైవేలో పోతున్నప్పుడు రేంజ్ మళ్ళీ ఇంకోటి చూపిస్తుంది. అంతే. అవి కూడా యాక్యురేట్గా ఉండవు. ఎందుకంటే ఇప్పుడు సేమ్ సానెట్ది చెప్తున్న ఇదేంటంటే, అది ట్యాంక్ ఫుల్ చేస్తే నాకు 900 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. బట్ నాకు తెలుసు అది 300-350 కిలోమీటర్స్లో మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేయించాలి అని. సో అట్లా చూసి ఇప్పుడు ఆ కార్ మ్యానుఫ్యాక్చర్ని పట్టుకొని మోసం చేశారు అంటాం కరెక్ట్ కాదు. ఎందుకంటే దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ వాళ్ళు ఫాలో అయ్యే స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఇక్కడ రోడ్డు మీద 40 రోడ్ మెయింటైన్ చేసేటప్పుడు కూడా అక్కడ 40 వెళ్ళాలని ఉందంటే 40 వెళ్తారు, కానీ మనం 40 వెళ్ళంగా రోడ్లో 60-70 వెళ్తాం. రియల్ వరల్డ్ లో మనం 60-70 వెళ్తాము. రియల్ వరల్డ్ లో బ్రేక్లు వేస్తాము. రియల్ వరల్డ్ లో అప్పుడప్పుడు కొంచెం ఫాస్టర్ గా యాక్సలరేట్ చేస్తాము. పక్క నుంచి వచ్చాడని ఇంకా గట్టిగా తొక్కే వెళ్ళిపోతాము. సో రియల్ వరల్డ్ లో మన యూజేజ్ లో వచ్చే రేంజ్ చూసుకోవాలి. కానీ ఎవరు కూడా ఈవీ కార్ అయినా పెట్రోల్ కార్ అయినా, అండ్ ఎస్పెషలీ సిన్స్ ఇట్స్ అన్ ఈవీ షో, ఈవీలో పేపర్ మీద బ్రోషర్లో 500 కిలోమీటర్స్ రేంజ్ ఉందని నమ్మి కొంటే యూ విల్ ఆల్వేస్ బి డిసప్పాయింటెడ్. బికాస్ దెన్ యూ షుడ్ షో ఈక్వల్ అదే కోపము అదే ఇంటెన్సిటీతో ఎంతైతే ట్విట్టర్ మీద కానీ ఇన్స్టా మీద కానీ యూట్యూబ్లో కానీ వీడియోస్ పెట్టి ఈవీస్ మోసం చేస్తున్నారు అన్నది, అదే ధైర్యంతో మీరు పెట్రోల్ కార్స్ని కూడా అనాలి. వాళ్ళు 26 సర్టిఫైడ్ మైలేజ్ అని హోర్డింగ్ పెడతారు కొన్ని కార్స్కి, వాళ్ళకి 13-14 వస్తుంది. అది ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు, ఇది ఎట్లా ఖండిస్తారు? అండ్ సార్, ఇప్పుడు రేంజ్ గురించి మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్లీ ఇంత బాగా నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేనేమో, బట్ మీ ఎక్స్పీరియన్స్ బాగుంది. అండ్ నేను ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. మీకు సిటీలో రేంజ్ ఎంత వస్తుంది, హైవే లాంగ్ ట్రిప్స్లో ఎంత వచ్చింది? సో ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే, రేంజ్ అనేది సిటీలో 100-20, నేను ఒక 250-270 కిలోమీటర్స్ వెళ్తాను. హైవేలో 100-20, 220-240 కిలోమీటర్స్. సో అది నా సేఫ్ మార్జిన్ టు డ్రైవ్. ఓకే, మీ ఈ వెహికల్ ప్రకారం. అండ్ ఇంకొక క్వశ్చన్, ఫ్యూచర్లో మీరు ఇంకా పెట్రోల్ డీజిల్ బండి తీసుకునే ఉద్దేశం ఉందా? యాజ్ ఆఫ్ నౌ లేదు. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ మాకు ఎంత బాగుంది అంటే, ఉన్న ఒక్క రిగ్రెట్ ఏంటంటే, ఇంత కంఫర్టబుల్గా ఉంటుంది ఈవీతో డే టు డే లైఫ్, కాంప్రమైజ్ లేకుండా ఉండొచ్చు అని తెలుసుంటే అప్పుడే ఇంకా పెద్ద వెహికల్ తీసుకునేవాడిని. బట్ డెఫినెట్గా నాకనే కాదు, ఐ మైట్ హ్యావ్
బీన్ ద ఫస్ట్ వన్ ఇంట్లో ఈవీ తీసుకోవడానికి. బట్ ఐ థింక్ హోల్ ఫ్యామిలీకి కూడా ఇప్పుడు ఈవీతో లైఫ్ అనేది పెద్ద డిఫికల్ట్ లైఫ్ కాదు అనేది అర్థమైంది. అండ్ ఆల్ ఆర్ ఫ్యూచర్ వెహికల్స్ విల్ బీ ఈవీ, దాంట్లో డౌట్ లేదు. ఈ లాస్ట్ 1.5 yearలోనే ఆప్షన్స్ ఎంత పెరిగినాయి అంటే ఎవరికి ఎట్లాంటి రిక్వైర్మెంట్ ఉన్నా దేర్ ఇస్ అ కరస్పాండింగ్ ఈవీ. మల్టిపుల్ బ్రాండ్స్లో మల్టిపుల్ బ్రాండ్స్ 10 లక్షల నుంచి మీకు 1,60,00,000 వరకు. 10 లక్షలు కూడా కాదండి, అరౌండ్ 6 lakhs నుంచి. ఓకే 6 lakhs నుంచి అదే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఎన్ని యూజ్ కేసెస్ ఉన్నాయి. అండ్ ఒక పాయింట్ డిస్కస్ చెయ్యాలి ఏంటి అంటే, దేర్ ఇస్ ఒక రూమర్ ఉంటుందండి ఈవీస్ కొన్న వాళ్ళకి డిఫెండ్ యాంటీ ఈవీ గురించి మాట్లాడే వాళ్ళు కొంతమంది ఏమంటారంటే, మీకు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, కరెంట్ వచ్చేది మీకు కోల్ నుంచే, మీరేమి ఎన్వైర్న్మెంట్కి బెనిఫిట్ చేయట్లేదు అంటారు. కానీ మీరు యాక్చువల్గా దాని ఫ్యాక్ట్స్ వెనక చూస్తూ ఉంటే మనకి తెలవాల్సిన 3 విషయాలు. ఒకటి, ఇండియాలో గత 4 ఏళ్లుగా రిన్యూబుల్ ఎనర్జీనే పెరుగుతుంది. కంపేర్ టు ఫాసిల్ ఫ్యూల్ బేస్డ్ ఎనర్జీ, రిన్యూబుల్ ఎనర్జీ పెరుగుతుంది. సో మన గ్రిడ్లో ఇప్పుడు 50% రిన్యూబుల్ ఎనర్జీ ఉంది కాబట్టి ఇట్ ఈస్ సేవింగ్ ద ఎన్వైర్న్మెంట్. రెండోది, ప్యూర్ ఎఫిషియన్సీ చూసుకుంటే మీరు పెట్రోల్ వాడిన దానికి ఈవీకి బై నేచర్ ఆఫ్ ద ఫిజిక్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్స్ ఇదే ఎఫిషియన్సీ పెట్రోల్ వెహికల్ మీకు 50 to 60 km/L ఇచ్చే ఎఫిషియన్సీ ఆర్ కార్బన్ ఫుట్ ప్రింట్ మీకు ఈవీలో వస్తుంది. జీరో అనేది అనను. ఇప్పుడు మనం ఒక ఇంజిన్లో ఆయిల్ పోసి దాన్ని బంద్ చేసి దాని నుంచి ఎనర్జీ అనేది చాలా వేస్ట్ అవుతుంది. అదే కనుక అదే ఫ్యూయల్ని మనం పెద్ద లెవెల్లో కనుక వాడితే, అంటే జనరేట్ చేస్తే, జనరేటర్ అవ్వచ్చు, పెద్ద కోల్ ప్లాంట్ అవ్వచ్చు, ఆర్ మనకి యూరోప్లో గ్యాస్తో సహా కరెంట్ చేస్తారు. ఇట్ ఈస్ మోర్ ఎఫిషియెంట్ దెన్ ఏ కార్. డెఫినెట్గా లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇంకా రెండో ఈవీ మిత్ బ్యాక్లాష్ ఏంటంటే, లిథియం వాడే బ్యాటరీ, లిథియం చాలా డేంజరస్ ఎన్వైర్న్మెంట్కి అంటారు. కానీ లిథియం లేకుండా మనం బతకలేము. ఈ రికార్డ్ అవుతున్న కెమెరా నుంచి, మన ఫోన్స్ నుంచి లైఫ్లో లిథియం లేకుండా పవర్ అనేది లేదు. వస్తుంది, టాబ్లెట్స్ కూడా ఇస్తారు కదా లిథియం. సో టెక్నాలజీకి వెళ్ళే కర్వ్ అది. ఇంకా కెమిస్ట్రీ వస్తుంది, బెటర్ కెమిస్ట్రీ వస్తుంది. అండ్ కార్ బ్యాటరీస్కి ఉన్న లిథియం కార్ లైఫ్ స్పాన్ వాడే 10-12 ఏళ్ల లైఫ్ స్పాన్, 15 ఏళ్ల లైఫ్ స్పాన్లో రీసైక్లింగ్ టెక్నాలజీ ఒకటి బాగా డెవలప్ అవుతుంది. కాబట్టి ఐ థింక్ నెట్ దే ఆర్ బెనిఫిషియల్ ఫర్ ది ఎన్వైర్న్మెంట్, బెనిఫిషియల్ ఫర్ అవర్ హెల్త్, బెనిఫిషియల్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్ హెల్త్. మరి ఇప్పుడు ఒక 10 yearsలో 1 yearలో జరగకపోవచ్చు, మేబీ ఒక 20 yearsలో మనకి చాలా చేంజ్ అనేది కనపడవచ్చు. ఎగ్జాక్ట్గా 20 years బ్యాక్ పెట్రోల్ కార్స్కి ఇవాళ పెట్రోల్ కార్స్కి పొల్యూషన్ లెవెల్స్ కనీసం 1/10కి వచ్చినాయి. గవర్నమెంట్ నుంచి నార్మ్స్ వస్తున్నాయి, గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వస్తుంది, వాల్యూమ్ పెరుగుతుంది కాబట్టి ఓవరాల్ పొల్యూషన్ పెరుగుతుంది. కానీ పర్ వెహికల్ పొల్యూషన్ అనేది చాలా తగ్గింది. అట్లానే గవర్నమెంట్ ఈవీని ప్రమోట్ చేసుకుంటూ సపోర్ట్ చేసుకుంటూ వస్తే ఎవరికి కూడా ఇబ్బంది అనేది ఉండదు, నెట్ బెనిఫిటే ఉంటుంది. అండ్ ఇప్పుడు 100% ఆఫ్ పీపుల్ ఈవీ కొనాలి అనను, ఎందుకంటే కొంతమందికి స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి మనం చెప్పలేము. కానీ ఇఫ్ అట్ ఆల్ యువర్ డైలీ డ్రైవ్, మీరు మంత్లీ 1000 kilometers పైన తిరిగి, ఇఫ్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ ఒకేషనల్లీ ఛార్జింగ్ అవుట్ సైడ్, ఆర్ మీ ఇంట్లో మీకు ఒక ప్లగ్ పెట్టుకునే ఆప్షన్ ఉంది అంటే, యూ కెన్ నెవర్ గో రాంగ్ విత్ ఈవీస్. ఫర్గెట్ కాస్ట్ సేవింగ్, జస్ట్ ఆ డ్రైవ్కి ఉన్న స్మూత్నెస్కి, ఆ ఫెటిగ్ ఫ్రీ డ్రైవ్కి, ఆ కంఫర్ట్, ఆ సైలెన్స్ కోసం అన్న ఈవీస్ ఆర్ వర్త్ ఇట్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనం చక్కగా ఓనర్షిప్ రివ్యూ మాట్లాడుకుంటా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దాకా వచ్చాం. ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కాడికి రాగానే మన సర్ప్రైజ్ ఏంటంటే, అక్కడ డెడికేటెడ్గా ఒక వాచ్మెన్ పెట్టల్లా ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అండ్ నాకు చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. సో ఇది ఒకటి మీకు చాలా చోట్ల నేను కూడా సర్ప్రైజ్ అవుతాను. అన్ఎక్స్పెక్టెడ్ ప్లేసెస్కి వెళ్ళి చూస్తే అక్కడ ఒక ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది, ఒక సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇవి ఇన్ఫ్రా లీప్స్ అండ్ బౌండ్స్ పెరుగుతుంది. అండ్ అంటే మీ 1.5 yearలో మీకు ఎంత పెరిగింది అంటారు మీ రెగ్యులర్ యూసేజ్? సో రెగ్యులర్ యూసేజ్ నేను మళ్ళీ హైదరాబాద్ విజయవాడ స్ట్రెచ్ గురించి చెప్తాను. 1.5 year బ్యాక్ హైదరాబాద్ విజయవాడ రూట్లో మొత్తం కలిపి ఒక 4 points or 6 points ఉండేవండి ప్రామినెంట్ లొకేషన్స్లో. మెయిన్ సూర్యాపేటలో, తర్వాత కొంచెం దూరం వెళ్ళినాక సూర్యాపేట్, నార్కెట్పల్లి, సూర్యాపేట్ ఈ స్ట్రెచ్లో మనకు ఉండేవి. అవి కూడా 2 గన్లు 3 గన్లు అట్లాంటి సిచ్యువేషన్లో ఉండేవి. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి అంటే, దేర్ ఆర్ అట్లీస్ట్
డెడికేటెడ్గా ఒక 60 ఈవీ ఛార్జింగ్ పార్క్స్ కానీ ఛార్జింగ్ పాయింట్స్ కానీ ఉన్నాయి. స్టాండ్ అలోన్వి ఇంకొక 10 దాకా ఉన్నాయి. చిన్న చిన్నవి అటాచ్డ్ 7 కిలోవాట్ ఆ ప్రొవిజన్ ఉన్న ప్లేసెస్ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 40-50 ఉన్నాయి. ఎవ్రీ టైం నేను వెళ్ళేదారిలో ఒక హోర్డింగ్ అనిపిస్తుంది, ఈవీ పార్క్ కమింగ్ సూన్, ఈవీ పార్క్ కమింగ్ సూన్ అని. సో ఆ ఆస్పెక్ట్లో అట్లీస్ట్ ఆ స్ట్రెచ్లో ఐ నో అవైలబిలిటీ ఒక 7 times అన్న పెరిగింది లాస్ట్ 1.5 yearలో. అండ్ మొన్న వెళ్ళిన ట్రిప్లో కూడా మాకు ఎక్కడా ఇబ్బంది లేదంటే ఒక ఛార్జర్ పనిచేయకపోతే ఇంకా ఆగిపోతాము ఇరుక్కుపోతాము అనే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే 10-15 కిలోమీటర్ల రేంజ్లో కనీసం ఇంకొక 2-3 ఛార్జర్స్ తగులుతున్నాయి మాకు. ఇప్పుడు యాప్స్ అనేవి డిఫరెంట్ వాడాల్సి వచ్చినా సరే, బట్ ఫ్యూచర్లో మేబీ మనకి సాల్వ్ అయిపోవచ్చు. బట్ ఛార్జింగ్ అవైలబిలిటీ అయితే పెరిగిందంటారు? డెఫినెట్గా పెరిగింది. డెఫినెట్గా ఛార్జర్ బ్లాక్ అయింది కాబట్టి, ఛార్జింగ్ తక్కువ అవుతుంది కాబట్టి మనకి ట్రావెల్ చేయకూడదు అనే సిచ్యువేషన్ లేదు. వన్స్ ఇన్ అ వైల్ మేబీ మీకు కరెంట్ సిచ్యువేషన్ సరిగ్గా లేక, పీక్ సమ్మర్ విల్ ఆల్వేస్ బీ అన్ ఇష్యూ. కరెంట్ సిచ్యువేషన్ సరిగ్గా లేక ఏదైనా టెంపరీ ఉండొచ్చు. దారిలో కూడా పెట్రోల్ బండ్లు బ్రేక్అవుట్ అయ్యి కనపడతా ఉంటాయి కదా, యాక్చువల్లీ ఫ్యూల్ అయిపోయి ఏదైనా చూసుకోకుండా పోతే మాత్రం ఏదైనా ఇబ్బంది. సో ఇది కూడా మాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకసారి ఒక కార్ క్లచ్ కాలిపోయింది మౌంటైన్ ఎక్కుతుంటే, ఈవీతో కాలేదు. అట్లా అని అది గ్రేట్ ఇది గ్రేట్ అని కాదు, ఎవరి యూస్కి వాళ్ళకి బాగుంటుంది. బట్ ఈవీస్ డెఫినెట్గా దే హ్యావ్ అ బిగ్ రోల్ టు ప్లే. ఓకే. అండ్ ఐ థింక్ అది ఆ డ్యూ క్రెడిట్ ఇవ్వాలి. ఈ రేంజ్ యాంగ్జైటీ, ఛార్జింగ్ ఇష్యూస్ అనేది షుడ్ నాట్ ఈవెన్ బి 1% ఆఫ్ అన్ ఈవీ ఓనర్స్ ప్రాబ్లం. ఫ్రెండ్స్, ఇది నెక్సాన్ ఈవీ ఓనర్షిప్ రివ్యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. అండ్ మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ హర్ష గారు వచ్చేసరికి మనం తిరిగే కామన్ రోడ్స్లో తిరిగారు అండ్ మంచి లాంగ్ ట్రిప్స్ కూడా చేశారు. అండ్ సార్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి అది వాట్సాప్లో షేర్ చేయండి. హర్ష గారు అయితే ఎలక్ట్రీ అనే ఒక ఫోరం ఉందన్నమాట ఈవీ ఓనర్స్కి. దాంట్లో కూడా సార్ గారి ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ మీకు ఆ లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లగ్ ఇన్ జర్నీస్.